సోమవారం రోజున సోమవతి అమావాస్య రానుంది. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. ఇలాంటి అమావాస్య రోజున గుమ్మానికి ఇదొక్కటి కట్టండి చాలు. ఇలా కట్టడం వల్ల మీ ఇంట్లోకి ధనం అనేది దూసుకు వస్తుంది. ఇక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. కనుక మీరు కోరుకున్నంత ధనం వచ్చి పడుతుంది. ఇక బంగారం కొంటూనే ఉంటారు. భూములు జాగాలు కొంటారు. కోరుకున్న పనులు కోరుకున్నట్లుగా నెరవేరుతాయి. కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. ఎందుకంటే అమావాస్య అంటే చాలా శక్తివంతమైనది. ఎందుకంటే శ్రావణ మాసంలో సోమవారంతో అమావాస్య కలిసి వస్తుంది. దీనినే సోమవతి అమావాస్య అంటారు. అలాగే పొలాల అమావాస్య అని కూడా పిలుస్తారు. ఇలా శ్రావణ మాసంలో సోమవారం పొలాల అమావాస్య కలిసి రావటం అనేది మామూలు విషయం కాదు. ఈ పవిత్రమైనటువంటి శ్రావణ పొలాల అమావాస్య రోజున ఈ చిన్న పరిహారం చేసిన మీ ఇంట్లో ఉండే దిష్టి అంతా కూడా తొలగిపోతుంది. సహజంగానే మన హిందూ ధర్మాల ప్రకారం అమావాస్యకి చాలా శక్తి ఉంటుంది. అమావాస్య రోజుల్లో చేసే చిన్న చిన్న పరిహారాలు కూడా ఇంట్లో ఉండే పెద్ద పెద్ద దరిద్రాలను తొలగించి ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని రావడానికి, లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ పవిత్రమైనటువంటి సోమవతి అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది. ఎందుకంటే ఈ శ్రావణ మాసం అంటేనే చాలా పవిత్రమైనటువంటిది. పరమశివుని యొక్క ప్రతిరూపమే శ్రావణ మాసం అని మన శాస్త్ర పండితులు చెబుతున్నారు. అలాంటి పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ శ్రావణ అమావాస్య లేదా పొలాల అమావాస్య రోజున కేవలం గుమ్మానికి ఇది ఒక్కటి కట్టడం వల్ల మీ యొక్క దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది. ఇక మీ దశ అనేది తిరిగిపోతుంది. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కటిక దరిద్రులు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు జీవిస్తారు. అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలని, తమకి ఉన్న అప్పుల సమస్యలు తొలగిపోవాలని, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇలా అమావాస్య రోజుల్లో చేసే పరిహారాలు కానీ పూజలు కానీ మన జీవితాన్ని మారుస్తాయి. ఇలాంటి జీవితాన్ని మార్చేసే ఈ సోమవతి అమావాస్య రోజున గుమ్మానికి ఏది కడితే మన జీవితం మారిపోతుందో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన హిందూ ధర్మాల ప్రకారం వాస్తుశాస్త్రం ప్రకారం గుమ్మానికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. గుమ్మం అనేది చాలా పవిత్రమైనటువంటిది. గుమ్మం దగ్గర చేసే ప్రతి పూజ లక్ష్మీదేవి యొక్క ఆహ్వానికి ప్రతీక. కనుక ఇలాంటి ప్రధాన ద్వారం ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ముగ్గులను పెడుతూ మన ఇంటి ప్రధాన ద్వారాన్ని పండగల సమయంలో మామిడి తోట 4 కట్టి అలంకరించుకున్నట్లయితే ఆ ఇల్లు కలకలలాడుతూ లక్ష్మీదేవి ఉట్టిపడుతుంది. ఇక లక్ష్మీదేవి స్థిర నివాసమై ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి గుమ్మం ముందే వస్తుంది కనుక గుమ్మం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎవరి ఇల్లే అయితే గుమ్మం చాలా అందంగా అలంకరించి ఉన్నట్లయితే ఆ గుమ్మం మీద నుంచే లక్ష్మీదేవి ఆహ్వానిస్తుంది. అంతేకాదు మన ఇల్లు, మన కుటుంబం, మన ఇంట్లో ఎప్పుడు కూడా సిరుల వర్షం కురవాలి అని అనుకోవటం, మన కుటుంబంలో అందరూ కలిసి బాగుండాలి అనుకోవడం, అలానే మన ఇంట్లో ఉండే పిల్లలు కానీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మంచి ఎదగాలని కోరుకుంటాము. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని గుమ్మానికి పూజిస్తూ ఉంటాము. వాస్తుశాస్త్రం ప్రకారం మన ఇంటికి ఎన్ని గుమ్మాలు ఉన్నా లేకపోయినా ఇంటి గుమ్మం ప్రధానం తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే మన ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉండే గుమ్మాన్ని పూజించి ఆ గుమ్మాన్ని అలంకరించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటాం. అదే సమయంలో ప్రతినిత్యం గుమ్మానికి
కుడివైపు సాయంకాలం సంధ్యాదీపాన్ని కూడా వెలిగిస్తాము. ప్రతి శుక్రవారం కూడా దీపాలను పెడతాము. లక్ష్మీదేవికి ఇంట్లోకి ఆహ్వానించడం కోసమని ఇలా గుమ్మం దగ్గర దీపాలను పెడుతూ ఉంటాము. ఇలాంటి పవిత్రమైన గుమ్మం దగ్గర అమావాస్యకు ఇది ఒక్కటి కడితే చాలు. ఇక మీ దశ అనేది తిరిగిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎందుకంటే పొలాల అమావాస్య అనేది సోమవారంతో కలిసి వచ్చింది. ఇది ప్రత్యేకమైన రోజు. ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు కనుక ఈ ఒక్కటి కట్టి చూడండి. మీరే ఆశ్చర్యపోయే విధంగా మీరు ధనవంతులుగా మారిపోతారు. ముఖ్యంగా శ్రావణ అమావాస్య రోజున ఈ పరిహారం చేస్తే మీ దశ అనేది ఖచ్చితంగా మారిపోతుంది. మీ యొక్క దరిద్రం అనేది తొలగిపోతుంది. ప్రతి మనిషి కూడా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగగలుగుతారు. ఈ భయంకరమైన నదృష్టి కూడా తొలగించుకోవడానికి ఈ శ్రావణ అమావాస్య అనేది ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది. చాలామంది ఇరుగు పొరుగు ఓర్వలేనిలు చాలామంది ఉంటారు. ఇలాంటి వారిపై ఇరుగు పొరుగు దిష్టి ఉన్న ఇలాంటి పరిహారం చేయటం వల్ల మనకు ఇరుగు పొరుగు దిష్టి వారి కూడా తొలగిపోతుంది. ఘోరమైన నరదృష్టి, చెడు కన్ను దిష్టి దోషాలు సైతం తొలగిపోతాయి. ఇక గుమ్మానికి ఏం కట్టాలి అంటే రాత్రి 12 లోపు ఈ పరిహారం చేయండి. ఇక ఒక వస్త్రాన్ని, ఒక కొత్త వస్త్రం ఉంటే సరిపోతుంది. పసుపు కలర్ కానీ, ఎరుపు రంగు కానీ, తెలుపు రంగు కానీ, ఇలా ఏ రంగు అయినా కానీ నలుపు రంగు ఉండేలా చూడకండి. నలుపు రంగుతో చేస్తే పరిహారం ఇక దాంట్లో పిడికెడు రాళ్ళ ఉప్పును వెయ్యండి. ఇలా ఉప్పు వేసిన తర్వాత ఒక రూపాయి నాణాన్ని అందులో వెయ్యండి. ఇలా వేసి ఒక చిటికెడు పసుపును కూడా వేయండి. వీటన్నిటినీ మూటలా కట్టి మీరు అమ్మవారి దగ్గరికి వచ్చి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి మీరు నిలబడి, అమ్మ మాకున్న కష్టాలు అన్నీ తొలగిపోవాలి, మా ఇంటిపై కానీ మాపై కానీ నరదిష్టి నరఘోష ఇలాంటి ఏ శక్తులు అయినా అన్నీ తొలగిపోవాలి అని మీరు మనస్ఫూర్తిగా ఆ మూటని అక్కడ పెట్టి నమస్కరించుకొని అమ్మవారికి ఒక చిన్న దీపాన్ని వెలిగించండి. ఇలా దీపం వెలిగించి ధూపాన్ని చూయించండి ఆ మూటకి. ఇలా ధూపం వేసిన తర్వాత మీ ఇల్లంతా కూడా ధూపాన్ని వేయండి. ఇలా వేయటం వల్ల మన ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే ఇంట్లో నుండి నెగిటివ్ వెళ్ళిపోతుందో అప్పుడే లక్ష్మీదేవి స్థిర నివాసమై ఏర్పాటు చేసుకుంటుంది. ఇలా అమావాస్య రోజు ఇలా చేసి మీరు గుమ్మం దగ్గర బయట వైపున నిలబడి గుమ్మానికి ఈ మూటని కట్టండి. ఇలా కట్టిన తర్వాత మీరు కాళ్ళు, చేతులు, ముఖం ఖచ్చితంగా కడుక్కోవాలి. ఎందుకంటే మన ఇంటిపై, మనపై చెడు దృష్టి అంతా తొలగిపోవాలని, మనకున్న ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోవాలని మనం కోరుకుంటూ ఈ మూటని కడుతున్నాం కాబట్టి ఇలా మనకున్న నెగిటివ్ అంతా పోవాలని ఇలా గుమ్మానికి కట్టి మీరు కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కొని ఇంట్లోకి ఇలా అమావాస్య రోజు ఎవరైతే గుమ్మానికి కడతారో వారు కూటికి లేని వారు కూడా కోటీశ్వర్లు అవుతారు. అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది తప్పక లభిస్తుంది. ఇక మీకు ఆర్థిక సమస్యలు, కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోయి ఇక మీకు రాజయోగం ఏర్పడుతుంది.